అయితే ఈ గొడ్డుమూత తెగులు ఆశించినప్పుడు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు చూసినట్లయితే అయితే మనకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఎప్పుడైనా కూడా మనము ఏ తెగులు అంటే డిసీజ్ వచ్చిన తర్వాత తీసుకునే యాజమాన్య పద్ధతుల కన్నా ముందుగానే తీసుకునే తగిన చర్యలు అంటే ముందు జాగ్రత్త చర్యలు కూడా చాలా ముఖ్యమైనవి. ఈ మనకి గొడ్డుమూత తెగులు అంటే ఈ సంవత్సరం కనుక ఆశించినప్పుడు వెంటనే తక్షణంగా తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతి చూసినట్లయితే బెటబుల్ సల్ఫర్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. లేదా ఈ తెగులు ఎక్కువగా ఉంది, ఎక్కువ విస్తీర్ణంలో ఉంది, లేకపోతే దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు ఫెన్పైరాక్సిమేట్ ఇది మనకి సెగేట్ రూపంలో దొరుకుతుంది. ఈ ఫెన్పైరాక్సిమేట్ని 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదా హెక్సాథయోజాక్స్ అనే మందుని కూడా మనము 0.8 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గొడ్డుమూత తెగులుని కలగజేసే అంటే కారణమయ్యే నల్లిని మనము నివారించుకోవచ్చు. నల్లిని నివారించినట్లయితే ఈ వైరస్ని కూడా ఈ వైరస్ ఉధృతిని కూడా మనము నిలిపివేయచ్చు లేదా అరికట్టవచ్చు. లేదా మనకి తర్వాత అంటే నెక్స్ట్ వేసే పంటని ముందుగానే ఈ గొడ్డుమూత తెగులు రాకుండా నివారించుకోవాలి అని అంటే గనక ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఫస్ట్ మొదటగా విత్తన ఎంపిక దగ్గర నుండి చూసినట్లయితే విత్తనాన్ని ఎంచుకునేటప్పుడు ఈ గొడ్డుమూత తెగులుకి తట్టుకునేటువంటి రకమా కాదా అని చూసుకోవాలి. గొడ్డుమూత తెగులు ఆశించే ప్రాంతాలలో రైతు సోదరులు ఖచ్చితంగా ఈ తెగులుని తట్టుకున్నటువంటి రకాలను మాత్రమే ఎంచుకోవాలి. అయితే ఈ గొడ్డుమూత తెగుల్ని తట్టుకునేటువంటి రకాలు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరంగల్, అదేవిధంగా వ్యవసాయ పరిశోధనా స్థానం తాండూరు, అదేవిధంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానము పాలెంలో కూడా మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి రూపొందించినటువంటి వంగడాలు మనకి అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ గొడ్డుమూత తెగులుని తట్టుకునేటువంటి రకాలను గమనించినట్లయితే మనకి వరంగల్ నుంచి రూపొందించబడిన డెబ్లార్జీ 255 ఈ రకము గొడ్డుమూత తెగులుని తట్టుకుంటుంది. అదేవిధంగా డెబ్లార్జీ 121 అనే రకము కూడా గొడ్డుమూత తెగులుని కొంతవరకు తట్టుకునేటువంటి రకము. అదేవిధంగా తాండూరు నుండి చూసినటువంటి అంటే విడుదలైనటువంటి రకము TDRG 59 కూడా మనకి ఈ గొడ్డుమూత తెగులుని తట్టుకునేటువంటి రకాలు. సో ఎవరైనా రైతు సోదరులు గొడ్డుమూత తెగులు గత పంట కాలంలో మాకు ఎక్కువగా ఆశించింది అనుకున్నప్పుడు ఇటువంటి రకాలను ఎంచుకోవడము మనము సిఫారసు చేస్తున్నాము. అదేవిధంగా మనకి ICPL 87119 అనే రకము ఇక్రిసాట్ నుంచి విడుదలైన ఇటువంటి రకము ఈ ఆశాని కూడా మనము వెతుకోవడం ద్వారా గొడ్డుమూత తెగులును నివారించుకోవచ్చు.